నమస్తే అండి శ్రీదేవి గారు. నమస్తే అండి. తమిళ రాజకీయాల్లో ఈవీకే పార్టీ అధినేత విజయ్ సీఎం అవ్వడం దాదాపు ఖాయమైపోయింది. అలాగే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో గత 12 ఏళ్లుగా పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు ఈ కంపారిజన్ బాగా అయిపోయింది. ఆయన సినిమా రంగం నుంచి వచ్చాడు. ఈయన సినిమా రంగం నుంచి ఉన్నారు. ఆయన ప్రజలకు ఏదో చేద్దామని చెప్పి పార్టీ పెట్టి అతి తక్కువ కాలంలోనే సీఎం అయ్యారు. ఈయన పార్టీ పెట్టి 12 ఏళ్ళైనా సరే ఇంకా సీఎం పీస్ అంటే ఈయన సీఎం అనే ఆ డిసైడింగ్ పాయింట్ ఎందుకు రావట్లేదు అంటారు? ఎందుకంటే విజయ్ గారు ఆయన కోసం ఆయన పనిచేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒకరిని ఓడించాలని చెప్పి మాత్రమే పనిచేస్తున్నారు కాబట్టి ఇలాంటి వ్యత్యాసమైన జర్నీ ఉంది. ఎందుకంటే విజయ్ గారు ఎప్పుడైనా కూడా నేను గెలుస్తాను అని చెప్పారు తప్ప నాకు క్యాడర్ లేదు, నాకు లీడర్స్ లేరు, నాకు కనీసం ఓట్లు వేయించే సిబ్బంది కూడా లేరు, బూత్ ఏజెంట్స్ లేరు అని చెప్పి సాకులు చెప్పలేదు. ఎప్పుడు కూడా మొదటి నుంచి కూడా చాలా స్పష్టంగా ప్రజలకి చెప్పారు, నేను సీఎం అవ్వబోతున్నాను, ఎవరైతే ఎక్కడైతే నిలబడతారో వాళ్ళందరినీ కూడా నన్ను కానీ మీరు భావించండి అని చెప్తూనే రబ్బర్ చెప్పులతో రాజకీయం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ప్రచారానికే పరిమితం అయిపోయారు. కానీ ఆయన చేసి చూపించారు. ఈరోజు న్యూస్ లో చూస్తున్నాం, అసలు ఎమ్మెల్యేలు ఎవరు కూడా తెలియదు అంటే అనౌన్స్ చేయడానికి పోలీసులు పాపం చెక్ చేసుకొని పంపిస్తారంట. అంటే అంత సామాన్యుల్ని చట్టసభల్లోకి పంపించారంటే అంత తక్కువ సమయంలో అంత స్పష్టతతో నిజంగా మనందరం కూడా విజయ్ గారి రాజకీయ శైలిని మెచ్చుకోవాలి. అలాగే జెంటిల్ మ్యాన్ పాలిటిక్స్ చేశారు. అక్కడ ఎక్కడ కూడా మతాల్ని కులాల్ని ప్రస్తావించకుండా, ఇతరుల మీద ద్వేషం చెమ్మకుండా, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయకుండా ఇంత చక్కగా గెలిచి చూపించి నిజంగా స్ఫూర్తిగా నిలిచారు అందరికీ కూడా. ఆయన గెలుపు అనేది సామాన్యుడి గెలుపుగా భావించారు. ఎవరైతే సామాన్యులు రాజకీయాల వైపు చూడలేరు అని అనుకుంటారో, గెలవలేరు అనుకుంటారో వాళ్ళందరికీ కూడా మీరు గెలవగలుగుతారు, కాకపోతే మీకు చిత్తశుద్ధి ఉండాలి, మీకు స్పష్టత ఉండాలి అని చెప్పి చాటి చెప్పిన వ్యక్తిగా మనం భావించాలి. అలాగే తమిళనాడు ప్రజలందరికీ కూడా మంచి జరగాలని మనం అందరం కోరుకుందాం. విజయ్ గారికి కూడా మనం కంగ్రాచులేషన్స్ చెప్తాం ఈ సందర్భంగా. అలాగే ఈ సందర్భంలో అంటే ఈ కంపారిజన్ అసలు చేయకూడదు. కంపారిజన్ చేసి అంటే అక్కడ రాజకీయ పరిస్థితులు వేరు, ఇక్కడ రాజకీయ పరిస్థితులు వేరు. విజయ్ గారు పార్టీ పెట్టింది ఆయన సీఎం అవడం కోసం ఆయన పార్టీ పెట్టుకున్నాడు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఉద్ధరించడానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి చేయడం కోసమే అని చెప్పి మనం జనసేన నాయకులు కానీ జనసేన కార్యకర్తలు కానీ వాళ్ళ అభిమానులు కానీ చెప్పడం చూస్తున్నాం కదా, దాన్ని ఏ విధంగా తీసుకొచ్చి అంటారు మనం? ఎప్పుడైనా సరే ఒక కొత్త పార్టీ ఎందుకు వస్తుందండి? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పార్టీస్ కి వ్యతిరేకంగా మేము చేస్తాము అని వస్తుంది. అక్కడ విజయ్ గారైనా సరే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారైనా సరే. అక్కడ కూడా 2 పార్టీలు ఉన్నాయి కదా, వ్యవస్థాగతంగా నిర్మాణం అయిపోయిన 2 పార్టీలు ఉన్నాయి. అయినా సరే ఆయన గెలిచారు కదా, ఆయన నిలబెట్టుకున్నారు కదా ఆయన పార్టీని. మనం సాకులు చెప్పుకోవడానికి తప్ప ఇది వాస్తవికం కాదు. ఎందుకంటే అక్కడ ఏమి అపోజిషన్ లేకుండా లేదు. అక్కడ కూడా 2 పార్టీలు ఉన్నాయి. 3వ పార్టీగానే ఆయన వచ్చారు, ప్రత్యామ్నాయంగానే ప్రజల్లో నడిచారు, గెలుచుకున్నారు. పొత్తులు అవి కూడా నాకు అవసరం లేదని చెప్పారు ఆయన స్పష్టంగా. నేను సింగిల్ గా పోటీ చేస్తానని చెప్పారు. దాన్ని ప్రజలు నమ్మారు. ఎప్పుడైనా సరే స్పష్టంగా మనం చెప్పగలిగితే, ప్రజలకి ఒప్పించగలిగితే వాళ్ళు గెలిపిస్తారని అర్థమవుతుంది కదండి. మన సౌత్ పాట అందరం కూడా ఒకలాంటి వాళ్ళమే కదా. మనం ఏమి అంటే గెలిస్తే ఏమొచ్చి ఒకలాగా, గెలకపోతే ఒకలాగా మాట్లాడకూడదు. ఖచ్చితంగా అక్కడ కూడా మన సౌత్ ప్రజలే, ఇక్కడ కూడా మన సదరన్ పార్ట్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఒకేలా ఆలోచిస్తారు, ఒకే భావజాలంతో ఉంటారు. అక్కడ కూడా 2 పార్టీలకి ఎగనెస్ట్ గా పెట్టారు, ఇక్కడ కూడా అలాగే పెట్టారు. కాకపోతే వ్యవహరించే శైలి, సైద్ధాంతికత్వం కూడా మనం ప్రజల్లో చూస్తారు. ఇప్పుడు కూడా మనం మాటలకే పరిమితం అయిపోతున్నావా, చేతల్లో చేస్తున్నావా, నిజంగా నిర్మాణం చేస్తున్నావా, నిజంగా మన పార్టీగా మనం అంటే ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా, మరొకరు గెలిపించడానికే కాకుండా నువ్వు స్వయం ప్రతిపత్తితో నిలబడే సత్తా నీకు ఉందా లేదా, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. గమనించి మాత్రమే మనకు అవకాశం ఇస్తారు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సాకులు వెతుక్కుంటూ వెళ్ళిపోతే ఎప్పటికీ కూడా దీనికి పరిష్కారం దొరకదు. దానివల్ల మనకేంటి నష్టం లేదు, ఒక పార్టీగా వాళ్ళే నష్టపోతారు. ఇప్పటికైనా సరే ఎక్కడ తప్పు జరుగుతున్నదని సరి చూసుకొని అడుగులు వేస్తే ఇప్పటికైనా సరే, ఇప్పటికే చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది పార్టీ. మేబీ కనీసం ప్రజల్లో ఆ పార్టీలో పనిచేసిన వాళ్ళకైనా గౌరవం దక్కుతుంది, వాస్తవాలు మాట్లాడుకుంటారు. అలాగే అక్కడ పార్టీ పెట్టి 2.5 ఏళ్లలోనే అధికారం దక్కించుకున్న విజయ్ గారు అంటే దాదాపు ఒక 60-70 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న రాజకీయ పార్టీలను సైతం కాదని జగన్ గారు అక్కడ మన విజయ్ గారికి ఓటేశారు కదండి.
అలాగే ఇక్కడ గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే వ్యక్తితో విజయం సాధించారు. అసలు ఇటు అంటే ఇప్పుడు చాలా మంది వైసీపీ కార్యకర్తలు కూడా ఆ జగన్ గారికి విజయ్ గారికి పోలిక ఉన్నట్టు మాట్లాడుతున్నారు కదా. మనం చాలా హోల్డింగ్లు ఫోటోలు అవి కూడా చూసాం మనం. అంటే వాళ్ళిద్దరిలో ఉన్నది ఏంటి? అంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు కూడా అక్కడ ఇంప్లిమెంట్ చేశారనా, లేకపోతే ఏ ఉద్దేశంతో ఇద్దరిని కంపేర్ చేస్తారు వైసీపీ కార్యకర్తలు కానీ లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు? అంటే ఇప్పుడు జగన్ వాళ్ళ పార్టీ క్యాడర్ కి ఒక స్పష్టత ఉంటదండి. ఆయన సింగిల్ గానే పోటీ చేస్తారు. ఎప్పుడు ఆయన ఓపెన్ గా చెప్తారు కదా, నేను పొత్తులు పెట్టుకోను, నేను సింగిల్ గానే పోటీ చేస్తాను, సింహం సింగిల్ గా వస్తుందని ఇదే మాట ఆయన గత ఎన్నికల్లో అన్నారు. ఇప్పుడు విజయ్ గారు కూడా అదే అన్నారు. యాక్చువల్ గా ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనుకోండి, ఈయన పొత్తుల కోసం ప్రయత్నం చేశారు తప్ప విజయ్ గారి కోసమే పొత్తుల కోసం వచ్చారు అన్ని పార్టీలు కూడా. ఆయన సరే ఆయన కాదని చెప్పేశారు. సో ఈ కంపారిజన్ అనేది బాగా మనం వింటున్నాము. అదే కాకుండా సైద్ధాంతికంగా కూడా ఇద్దరికి కలుస్తుందని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మేమే వచ్చిన బ్యాక్గ్రౌండ్స్ అంటే ఇప్పుడు ఈయన కూడా ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నాయో వాళ్ళ అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఆయన కూడా అదే ఐడియాలజీ నుంచి వచ్చారు కాబట్టి మే భావ సారూప్యత అనేది ఉంటుందని మనం ఆలోచించాలి. ఎందుకంటే ఫొటోస్ చూపించడం కానివ్వండి, మాట్లాడేవారు, అలాగే ప్రతి చోట కూడా నన్నే చూడండి అని చెప్పడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇద్దరిలో ఒక రిజంబ్లెన్స్ కనిపిస్తుంది మనకి. అంటే విజయ్ గారు ఫోటో చూపించడాన్ని అటు వైసీపీ కానీ టీవీకే పార్టీ కానీ ఒకే ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మేమిద్దరం అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలో కూడా సింగిల్ గా ఎవరితో పొత్తు లేకుండా పోటీ చేస్తున్నాం ఒంటరిగా. అదే విధంగా మనం విజయ్ గారు కూడా సింహం సింగిల్ గా వస్తుందని చెప్పడం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ ప్రసంగాల్లో సింహం సింగిల్ గా వస్తుందని చూసాం. అంటే విజయ్ గారు ఫోటో పట్టుకోవడం వల్ల సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మేము ఉంటున్నాము అని చెప్పడానికి కూడా ఒక ఉదాహరణ చెప్పి అనుకోవచ్చండి. ఖచ్చితంగా అండి, అదే చెప్తున్నాను. ఇద్దరు మాటల్లో కూడా రిజంబ్లెన్సెస్ ఉన్నాయి. అండ్ ఆయన చెప్పకనే చెప్పారనే చూడాలి. ఇక్కడైతే మన ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ గా కూటమి తరపున వెళ్ళిపోయి అక్కడ ప్రచారం చేశారు. అక్కడ ఆయన ఫోటో మాత్రమే చూపించుకోగలిగారు. కేవలం జగన్ గారు ఫోటో పెట్టుకుని ఆయన సీఎం అయిపోయి కూర్చున్నారు. మన ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతంగా వెళ్ళినా కూడా ఫలితం శూన్యం. సాక్షాత్తుగా స్టాలిన్ గారు కొడుకు కూడా ఓడిపోయారు కదా. అవును, కొడుకు నెగ్గారండి. కొడుకు 7,000 ఓట్ల మీద నెగ్గారు. నెగ్గారా? అయితే ఏమో అయితే నాకు ఇద్దరు ఓడిపోయారని అనుకున్నాను. అంటే ఇది ఎలా తీసుకోవచ్చు అంటారు? ఇప్పుడు అంటే జన సైనికులు చేస్తున్న కామెంట్స్ మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? అసలు పోలికలు పెట్టకూడదు, అక్కడ రాజకీయ పరిస్థితులు వేరు, ఇక్కడ రాజకీయ పరిస్థితులు వేరు, ఏం లేదు కదండి. పక్కన ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పుకుంటారు చెప్పండి? ఈ ఫెయిల్యూర్ ని ఎలా డైజెస్ట్ చేసుకుని అర్థం కావట్లేదు, ఎలా సమాధానం చెప్పాలో తెలియదు. దీనికి ఆన్సర్ లేదు జనసేన దగ్గర. ఆన్సర్ లేదు కాబట్టి ఈ విధంగా చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి వాళ్ళ మనసుకు తెలుసు ఫెయిల్ అయింది జనసేన అని. ప్రతి ఒక్కరికి, జనసేనలో ఉన్న వాళ్ళకి, గతంలో పనిచేసిన వాళ్ళకి, ప్రస్తుతం ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. కానీ వాళ్ళు పాపం ఏం చెప్పుకోలేని పరిస్థితి, దుస్థితి. అలాగే అక్కడ టీవీకే పార్టీ అధినేత ఒక ఆటో డ్రైవర్ కి కానీ, అతని సొంత కారు డ్రైవర్ కొడుకు కానీ సీట్ ఇచ్చి అసెంబ్లీకి తీసుకెళ్ళడం జరిగింది కదండి. అసలు ఇలాంటి ఆలోచనలు ఎందుకు పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారికి రాలేదు? మరి ఇదే పాయింట్ జనసేన నాయకులు అడిగితే మనం కూడా చాలా మంది కార్యకర్తల నుంచి ఉన్న జనాలను తీసుకొచ్చి మనం ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డ 2024లో చూసాం. మరి ఇలాంటి ఆలోచనలు ఎందుకు కూటమి సభ్యులకు రావు? ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు రావు? యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు గతంలో పోటీ పరీక్షలు పెట్టారు, ఇవన్నీ చేశారు, కానీ ఆ పరీక్షలు ఏమయ్యాయో ఎవరికి తెలియదు. అయితే కొంతమందికి గతంలో ఇచ్చినప్పటికీ కూడా నేను అదే చెప్తున్నాను, సంస్థాగత నిర్మాణం చేయలేదు. ఆయన అప్పుడు ఇప్పుడు అదే చేస్తున్నారు. కేవలం ఒక పార్టీ గెలవడానికి ఆయన ప్రతిసారి అడిగేశారు తప్ప ఇంకా లాస్ట్ కి కుదరక ఇంక పొత్తు పెట్టేసుకొని ఇంకెప్పటికీ నేను పొత్తుంటానని చెప్పేశారు. ఇంకేమీ చేయలేను అంటే నేనేమి చేయలేను అని చెప్పేశారు. నిర్మాణం అనేది పక్కన పెట్టేశారు. పూర్తిగా పరిపాలన అనేది నాకు రాదు అని చెప్పి ఓపెన్ గా చెప్పేశారు ఆయన. ఇలాంటి పరిస్థితిలో నన్ను అడిగితే జనసేన గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి పెద్దగా చర్చ కూడా ఉపయోగం లేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పార్టీ అధినాయకుడు నేను ఏం చేయలేను, పరిపాలన చేయలేను, నాకు క్యాడర్ లేరు, నాకు నాయకులు లేరు, నాకు ఓటేసే వాళ్ళు లేరు అని అంటే ఇంకా ఏం చేయగలుగుతారు ఎవరైనా కూడా? అది పార్టీగా మనం పరిగణించగలుగుతామా? అసలు దాని గురించి మాట్లాడగలుగుతామా? ఈ రోజు జనసేన ఉనికిని చెప్పేశారు పవన్ కళ్యాణ్ గారే. పొత్తు కొనసాగుతుంది 15 ఏళ్ళు. ఎందుకు పొత్తు ఎవరికి తెలియదు, సమాధానం లేదు. మీరే గతంలో టీడీపీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు? అవినీతి జరిగిందని చెప్పి మీరే చెప్పారు.
అవును. పాచిపట్ట పోయి లడ్డూలు ఇచ్చారని మీరే చెప్పారు. స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడట్లేదని మీరే చెప్పారు. మీరే బయటకు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ మీరు ఇంకో 15 ఏళ్ళు కలిసి ఉంటాను అంటున్నారు. అంటే ఏంటి, మీకు డీసీఎం పదవి ఇవ్వగానే అది గొప్ప పార్టీ అయిపోయిందా? అవినీతి అంతా మాయమైపోయిందా? అంటే మీకు అప్పటికిప్పటికి తేడా ఏంటంటే ఈయన డీసీఎం అయ్యారు అంతే. ఈయనకి ఆ హోదా ఇస్తే అవినీతి మర్చిపోతారు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని పక్కన ప్రజల పెట్టేస్తారు. అంతేనండి, ఎవరైతే పార్టీ కోసం పక్కన నిలబడ్డారో వాళ్ళ గౌరవాన్ని కూడా పక్కన పెట్టేస్తారు. ఈయనకి పదవే పరమావధి తప్ప ప్రజలకు అవును. అవసరం లేదు. అలాగే రీసెంట్ గా మనం నిన్న మొన్న జనసేన వీరమహిళ రాయపాటి అరుణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. అలాగే గడిచిన 2 ఏళ్ళు అంటే వాళ్ళు 2024లో అధికారం వచ్చిన 2 ఏళ్ళు రాష్ట్రంలో జరిగే అభివృద్ధి చూస్తేనే పవన్ కళ్యాణ్ గారు ఏంటి, ఆ పార్టీ తీసుకున్న స్టాండ్స్ ఏంటి అంటారు. అంటే అంత గొప్పగా అభివృద్ధి జరిగింది అంటారా గడిచిన 2 ఏళ్లలో? వాళ్ళ స్పష్టత చూసి మన అందరం కూడా మెచ్చుకోవాలండి ముందుగా. ఎందుకంటే మా పార్టీ అనేది ఎవరైనా సరే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, అంటే ఆ విజయ్ గారు గెలవాలని పెట్టారు, ఆయన మాత్రం చేశారు అంటున్నారు. అంటే జనసేన గెలిస్తే ప్రజలకు మేలు జరగదా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మేలు జరుగుతుందా? అంటే మరి దేనికి జనసేన? అసలు ఏమైనా అర్థం ఉందా ఆ పాయింట్ లో? మేము ప్రజల మేలు కోసం చేశారంటే జనసేన మేలు కోసం లేదా అని అడుగుతున్నాను నేను సూటిగా. జనసేన అయితే ప్రజలకు మంచి చేయడానికి రాలేదా? కేవలం పొత్తు పెట్టుకొని ఒక పార్టీని గెలిపించడానికే ఉందా? ఏమిటి మాటలు? అర్థం ఉండాలి కదా మనం మాట్లాడేదానికి. అభివృద్ధి అంటున్నారు, నిజమేనంటే అభివృద్ధి బాగుంది, రూపాయికి 2 రూపాయలకి నేను ఇచ్చేస్తానని చెప్తున్నారు. మహిళలపై విపరీతంగా రోడ్డు మీద కొడుతున్నారు. పార్టీ నాయకుడు ఏదో అన్నారని చెప్పి జెండా కర్వించి కొడుతున్నారు. సోషల్ బాయ్కాట్ అని చెప్పేసి తక్కువ వెనుకబడ్డ వర్గాల్ని అవమానపరుస్తూ మీరు రాకూడదు అని చెప్పి అవమానపరుస్తున్నారు. మనం చూస్తున్నాం కదండి, వాళ్ళు సోషల్ బాయ్కాట్ జరిగింది స్వయంగా పిఠాపురంలోనే. ఇంత విధంగా వేధిస్తున్నారు కొన్ని వర్గాల్ని. ఇవన్నీ కూడా మనకు అభివృద్ధి కదా. మరి ఏంటి అభివృద్ధి అంటే? ఇదేనా అభివృద్ధి అంటే? ప్రజలపై దాడి చేయడం, సామాన్యులను అవమానించడం, కొన్ని వర్గాల పైన నిరంతరం దాడి చేస్తూనే ఉండడం, ఇదేనా? అంతే. అంటే అమరావతి అని చెప్పి ఒక దాన్ని చూపించి, బూచిగా చూపించి, పరమావధిగా చూపించి, రాష్ట్రంలో వచ్చిన సొమ్ము అంతా కూడా అక్కడికి చేర్చి ఏటీఎం గా వాడుకోవడం అని ఏమిటి అభివృద్ధి అంటే? రాష్ట్రంలోని విచ్చలవిడిగా ఇదేంటి ఈ గంజాయి లభ్యం అవుతుంది కదండి. స్వయంగా టీడీపీకి సంబంధించిన వ్యక్తులు దొరికిపోయారు కదా. మరి ఇదేనా అభివృద్ధి అంటే? వీటన్నిటి గురించి మనం మాట్లాడుకున్న అర్థం లేదు దాంట్లో. ఫైనల్ గా ఏమంటారండి? అంటే అక్కడ విజయ్ కి ఇక్కడ పవన్ కి కంపేర్ చేయొచ్చు అంటారా, చేయకూడదు అంటారా? చేస్తే ఏ పాయింట్లు వాళ్ళిద్దరికి వ్యత్యాసాలు ఉన్నాయంటారు? ఖచ్చితంగా చేయాలండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నిక అంటే ఆయన పార్టీ పెట్టినప్పుడు ఏవైతే చెప్పారో, ఏవైతే చేస్తారని చెప్పారో అవి కేవలం ప్రచారానికే పరిమితం అయిపోయాయి తప్ప ఏ మాత్రం కూడా అడుగులు పడలేదు. కానీ విజయ్ గారు ఇంత ఎత్తున ఎవరిని అవమానించలేదు, తిట్టలేదు, బూతులు మాట్లాడలేదు. కానీ ఈయన చెప్పినవన్నీ కూడా అక్కడ ఆయన సాధించి చూపించారు అతి కొద్ది కాలంలోనే. కేవలం చిత్తశుద్ధితో, కేవలం స్పష్టతతో, కేవలం ఆయన పార్టీ నిర్మాణం చేసుకొని చక్కగా విజయం సాధించి సింగిల్ గా పోటీ చేయడమే కాకుండా నిలబడి ఈ రోజున పరిపాలనకు సిద్ధమైపోయారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటికైనా సరే మారాలనే కోరుకుందాం. ఎందుకంటే ఖచ్చితంగా ప్రత్యామ్నాయం అనేది ఎప్పుడు అవసరమే. ఎందుకంటే ప్రజలకు ప్రత్యామ్నాయం ఉన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళకు ఎగ్జిస్టింగ్ పార్టీస్ కూడా కాస్త భయం ఉంటది. మేము తేడా చేస్తే ఆల్టర్నేటివ్ పార్టీ ఉంది, ప్రజలు దాని వైపు చూస్తారని చెప్పి. ఖచ్చితంగా మేము జనసేన ఉండాలనే కోరుకుంటాం. ప్రత్యామ్నాయ పార్టీలు రావాలి, అన్ని వర్గాల నుంచి నాయకత్వం రావాలనే కోరుకుంటాం. కానీ ప్రజల కోసం పనిచేయాలి తప్ప పార్టీ కోసం పనిచేయకూడదు. ఒక పార్టీని గెలిపించడానికి లేకపోతే మరో పార్టీని ఓడించడానికనే మీరు పార్టీలు పెడితే మాత్రం ప్రజలు నమ్మాలని విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రజలు అందుకనే పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, జనసేనని కానివ్వండి తిరస్కరించడానికి కారణం ఇది. ఆయన స్పష్టత లేదు. ఆ స్పష్టత తెచ్చుకొని
ఆయన నడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన బాగుండాలనే కోరుకుంటున్నాను. ఆయన పార్టీ బాగుపడాలనే కోరుకుంటున్నాను.